అసెంబ్లీ సమావేశాలలో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు మరి వారు స్థాయిని మర్చిపోయి కూడా సీఎం స్థాయిని మర్చిపోయి కూడా జాతి నీచమైనటువంటి మాటలు మాట్లాడడం దుర్మార్గం. అదేవిధంగా ఇది మహిళా లోకానికి ఒక చీకటి రోజు. సభ్య సమాజం, మహిళా సమాజం అంతా కూడా తలదించుకునే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం, నిండు అసెంబ్లీలో మరి మహిళలను గౌరవించాల్సింది పోయి ఇవాళ అవమానించే విధంగా వారిని మాట్లాడడం అనేది అదొక అసెంబ్లీయా లేకపోతే గౌరవ సభనా అనే కల్పించే విధంగా నిన్న మరి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకు మరి ఇలా మహిళా లోకం అందరూ కూడా మరి శాసన సభ్యులైనటువంటి మహిళలు మరి కవిత ఇంద్రారెడ్డి గారు, సునీత లక్ష్మారెడ్డి గారిని మరి రేవంత్ రెడ్డి గారు మరి వీళ్ళందరూ ఏబట్టి జూబ్లీ బస్టాండ్ లో వీళ్ళు చెప్పే మాటలు వింటే జూబ్లీ బస్టాండ్ లో అడుక్క తినడమే అనే విధంగా మాటలు మాట్లాడడం ఒక దుర్మార్గానికి పరాకాష్ట అని చెప్పేసి ఈ సందర్భంగా మహిళా లోకమంతా కూడా దీన్ని పూర్తిగా కూడా ఖండిస్తా ఉన్నది. ఇలా సీనియర్ నాయకురాలు కవిత ఇంద్రారెడ్డి గారు వారు బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి 8 సంవత్సరాలు అవుతుంది. వారు బీఆర్ఎస్ బీఫామ్ పై ఎమ్మెల్యే గెలవడం జరిగింది. కవిత ఇంద్రారెడ్డి గారు బీఆర్ఎస్ బీఫామ్ పై ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మరి ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు, ఎందుకు మహిళలను టార్గెట్ చేస్తూ ఉన్నారు అంటే ఎన్ని ప్రలోభాలు పెట్టినా కూడా మరి పార్టీ మారతలేరు. మరి ఇతర శాసనసభ్యుల మీద మరి ఒత్తిడి పెట్టినట్టుగా వీరి మీద కూడా అసెంబ్లీలో అవమానపరిస్తేనే మరి వీళ్ళు దానికి తలొగ్గి పార్టీ మారుతారనే ఒక మరి దురుద్దేశంతో మరి అలా రేవంత్ రెడ్డి గారు మరి ఆ విధంగా సభలో మాట్లాడుతున్నారా అనేది నిజంగా కూడా మరి ఇదే రేవంత్ రెడ్డి గారు ఏమని చెప్పారు, పార్టీ మారినట్లయితే మనము రాళ్లతోటి కొట్టి చంపాలి. ఎవరైతే ఒక పార్టీ బీఫామ్ మీద గెలుస్తారో వాళ్ళు పార్టీ మారినట్టయితే వాళ్ళను రాళ్లతోటి కొట్టి చంపుర్రి అని చెప్పేసి మరి రేవంత్ రెడ్డి చెప్పారు. రాహుల్ గాంధీని ఉక్కు కూడా తీసుకొచ్చి అక్కడ కూడా చెప్పించారు. మరి ఇవాళ అదే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించే విధంగా మరి వాళ్ళు వస్తలేరు ఏ విధంగానైనా కూడా అని చెప్పేసి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించే విధంగా మరి వాళ్ళను మరి రావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని చెప్పేసి మరి కక్షపూరితంగా ఒక ఈ విధంగా మాట్లాడడం అంటే ఒక ప్రజాస్వామ్యాన్ని, అదేవిధంగా చట్టాలంటే కాంగ్రెస్ పార్టీకి కానీ రేవంత్ రెడ్డి కానీ మహిళలన్నా కూడా చట్టాలన్నా కూడా ప్రజాస్వామ్యం అన్నా కూడా వీళ్ళకు గౌరవం లేదని చెప్పేసి సుస్పష్టమైతే ఉంది వల్ల. మరి మీరు ఏదైతే మాట్లాడిన దానికి మళ్ళా
అగ్నికి ఆజ్యం పోసే విధంగా మరి బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారు మరి అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలను సభ్య చెప్పాల్సింది పోయి మనకి అగ్నికి ఆజ్యం పోసే విధంగా మన బట్టి విక్రమార్క గారు కూడా ఏ ముఖం పెట్టుకొని అసెంబ్లీకి వచ్చిరు అంటే వీరికి నిజంగా కూడా మహిళలపై ఏమాత్రం గౌరవం ఉందో మరి అర్థమైతా ఉంది. మరి ఇటువంటి ముఖ్యమంత్రి మనకు ఉండడం నిజంగా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సిగ్గుచేటు. ఇవాళ ఓన్లీ సభ్యులను ప్రజలందరూ ఎన్నుకొని అసెంబ్లీకి పంపిస్తే నిండు అసెంబ్లీలో మరి ప్రజల గురించి ప్రస్తావిస్తే ఇవాళ సత్య ఇంద్రారెడ్డి గారు ఏమన్నారు, కాంగ్రెస్